హైదరాబాద్లో ల్యాండ్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరసింహారావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమాస్తుల కేసులో అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్లో ల్యాండ్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమాస్తుల కేసులో అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. రోజు ఉదయం నుంచి సెర్చెస్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీస్లో మరియు ఇంట్లో మరియు ఇతర 9 ప్రదేశాలలో సెర్చెస్ చేశాము. సెర్చెస్ దాదాపుగా కంక్లూడ్కి వచ్చాయి. ఈ సెర్చెస్లో ఇప్పటివరకు దొరికిన ఆస్తుల విలువ 13 కోట్ల పైనే ఉంది. అందులో 1,54,00,000 నగదు నెట్ క్యాష్ కాకుండా ఒక 5 కోట్ల పైన ఫిక్స్డ్ డిపాజిట్స్ వేరియస్ బ్యాంక్స్లలో ఉన్నాయి. అది కాకుండా ఒక 10 ఓపెన్ ప్లాట్స్, ఒక 5 ఫ్లాట్స్, ఒక 2 అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల వివిధ ప్రదేశాలలో ఉన్నాయి. అది కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా దాదాపుగా 2 కోట్ల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది. అవన్నీ కూడా ఫ్రీజ్ చేశాము, అరెస్ట్ చేశాము. రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమైండ్ చేస్తాం. గోల్డ్ 1,300 గ్రాములు గోల్డ్ వచ్చింది. ఇది వచ్చేసి 8 kgs వరకు నిండింది. ఆ డైమండ్స్ కూడా చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయి. అవి స్మాల్ డైమండ్స్ ఉన్నాయి. అవి 23 క్యారెట్స్ డైమండ్స్ ఉన్నాయి. అవి కూడా ఒక 10 lakhs వర్త్ ఉంటుంది. సీజ్ చేసా అవి కీస్ లేనందుకు అవి ఓపెన్ చేయలేకపోయాయి. రేపు వాళ్ళు బ్యాంక్ వాళ్ళకి లెటర్స్ ఇచ్చేసి అవి ఓపెన్ చేపిస్తుంది.